ప్రసంగాల్లోనండి ప్రసంగికుడు సేవకుడు ఏమంటే మీరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పాడు అనుకోండి, వాక్యం వింటున్నప్పుడు మీ హృదయం ఏమంటది? ఈ రోజు నుంచి ఎవరితోనూ గొడవలొద్దురా, దేవుడు ప్రేమించమన్నాడట. సో నేను రేపటి నుంచి అందరిని ఏం చేస్తాను? ప్రేమిస్తాను. ఎవరితో గొడవలు ఆడుకోను, ఎవరితో నాకు విభేదాలు వద్దు అని నేను మారిపోతాను. ఇక ప్రసంగం వినగానే ఏ ప్రసంగం వింటే అలా ట్యూన్ అయిపోద్దండి మన హృదయం. శత్రుత్వాలొద్దు అన్న ప్రసంగం విన్నారనుకోండి, శత్రువుని కూడా ప్రేమించండి అన్నారనుకోండి, అంతే వెనక్కి అలా ఒకసారి కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే లిస్ట్ మొత్తం బయటకు వస్తుంది. ఎవరి లిస్టు? శత్రువుల లిస్ట్ అంతా తిరుగుతుంది. లిస్ట్ అంతా తిరిగిన తర్వాత ఇక ఆయన్ని ఏమనకూడదు, ఈవిడిని ఏమనకూడదు, ఆయన్ని ఏమనకూడదు, శత్రువులందరినీ నేను ఏం చేయాలి? క్షమించాలి. ఎప్పుడు అంటుంది ఇది? ఎప్పుడు అంటుంది హృదయం? ప్రసంగం విని గుడిలో కూర్చున్న తర్వాత. వెరీ గుడ్. ప్రసంగం అయిపోయి బయటికి వెళ్ళిపోగానే నువ్వు ఎవరినైతే హృదయంలో పెట్టుకుని నా శత్రువు క్షమిస్తానన్నావో ఆయన ఎదురుగా వచ్చేసాడు. ఇక్కడ దేవుడికి ఇచ్చిన మాట గుర్తుండి క్షమిస్తానన్నాను కదా అనే ఆ వందనాలు అంటదా? అలాగా అతను చూసి కోపంగా ఈడు ఇప్పుడు ఎందుకు వచ్చాడు అన్నట్టుగా మొహలా పక్క పెట్టుకుని సీరియస్గా వెళ్ళిపోతారు. ప్రసంగం విన్నప్పుడు ఏమిచ్చావు మాట దేవుడికి? క్షమిస్తాను. క్షమిస్తాను అన్న వ్యక్తి ఎదురుగా రాగానే క్షమించావా? క్షమించలేదు. దేవుడు అదే చెప్తున్నాడు, నా ప్రజలు నా యొద్దకు వస్తారు, నా మాటలు అయినట్టుగా వాళ్ళు వింటారు, కానీ వాటిని అనుసరించి వాళ్ళు ప్రవర్తింపరు. చాలా బాధపడిపోయాడండి దేవుడి విషయంలో. దేవుని పిల్లరా, పని చేయండి, దేవుడి యొక్క ఆదరణ పొందుకోనండి, మీ విశ్వాసాన్ని బలపరుచుకోనండి. అలా క్రియలు లేకుండా నేను విశ్వాసనే, నేను బాప్తీసం తీసుకున్నాను అంటే మీకు మంచి మాట చదివించాను. తీతు 1:16. వారు దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందురు, కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయంలో వారు భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు అన్నాడు. కనుక మీరు క్రియలు చేసి దేవుడిని ఎరుగామంటారా? మీరు క్రియలు చేసి మీ మానవ జన్మకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటారా? లేదా నామకార్థ భక్తులుగా నామకార్థ భక్తిని కొనసాగించి మీ ఆత్మను మీరు ప్రమాదంలో నెట్టుకుంటారా? అది మీ ఇష్టం.